తెలంగాణ మహిళల ఆధ్యాత్మిక చైతన్యం బోనాల పండుగ. బోనాల పండుగ అంటే అమ్మ తల్లి ఆరాధన, ఆడబిడ్డల భక్తి మార్గం, పోతురాజుల వీరంగం, శివసత్తుల కోలాహలం, తొట్టెల సంచారం, రంగమెక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణం. మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వజనుల సంక్షేమం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ జంట నగరాలు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి. కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారి పడతారు. మట్టి కుండల బోనాలను తలకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు. రహదారి అంతటా పసుపు, ఆకుపచ్చ వర్ణపు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. బోనాల పండగకి మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి. అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. సింధు నది నాగరికత కాలం నుంచే ఈ సంప్రదాయం వాడుకలో ఉంది. అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఏటా కొత్త వానలు కురిసే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. సింహవాహిని అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చి నగరాన్ని ముంచెత్తాయి. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ప్రజల మనిషి, ఉత్తమ నాయకుడు, పరిపాలనా దక్షుడు శ్రీ కిషన్ ప్రసాద్ సూచన మేరకు నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు, గాజులు, నృత్యాలు సమర్పించారు. దాంతో వరదలు తగ్గే. ఆనాటి నుంచి అంటే 110 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఏడు ఇక్కడ బోనాల పండుగ జరుపుతున్నారు. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండలు పసుపు, కుంకుమ బొట్టతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేప కొమ్మలను, ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండలు, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండలు తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బత్తి పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా, సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, మల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ, పేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు, సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు, వేపాకుల కొమ్మలలోని యాంటీబయాటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడ్డాయి. వీటితో చేసే వంటలు, ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి
అవకాశాన్ని ఇచ్చేది బోనాల పండుగ. ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టి కుండపైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది. రంగం ఎక్కి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది. ఇలా ఆధ్యాత్మికత, ఆరోగ్యం, భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండుగ. బోనాల పండుగ పట్నం పోగొట్టుకొని పల్లె పరిమళం, గ్లోబల్ సిటీ కాపాడుకుంటున్న గ్రామీణ జీవన సౌందర్యం. బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగిసిన సాంస్కృతిక తరంగం. అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 4.5 కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి బోనాల పండుగను మున్నెన్నడూ లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఉప ముఖ్య